15-20 సంవత్సరాల క్రితం కొత్తగా ఎవరన్నా వ్యాపారం మొదలు పెడుతున్నారు అంటే ఎక్కువ శాతం అప్పటికే వ్యాపారంలో తలపండిన కుటుంబాల నుంచే ఉండేవారు. చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే మొదటి తరం వ్యాపారవేత్తలు కనపడేవారు. అయితే ఐటీ, ఇంటర్నెట్ విప్లవాలు ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే పదం యొక్క పరిధిని పూర్తిగా మార్చేశాయి. ఈ రోజు వందలాది కోట్ల విలువలున్న అనేక కంపెనీలు మొదట్లో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ తో స్టార్ట్ కాలేదు. ఎక్కడో సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేసే కుర్రవాళ్లలో రేకెత్తిన ఆలోచనలే పరిశ్రమ నమ్మకాన్ని చూరుకొని భారత వ్యాపార సమాజంలో తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాయి. వీటిని చూసి అనేక మంది యువతీ యువకులు కొత్త వ్యాపారాల వైపు దూసుకొస్తున్నారు. కానీ అందరూ విజయం సాధించట్లేదు. ప్రతి 10 మందిలో ఒకరో ఇద్దరో సక్సెస్ అవుతున్నారు. విజయం ఊరికే రాదు. అనేక ఓటముల పునాదులపై విజయం అనే నిర్మాణం నిలబడుతుంది. ఎక్కువ మంది విఫలం అవడానికి కారణం ఒక ఓటమి ఎదురవ్వగానే డీలా పడిపోయి ప్రయత్నాన్ని వదిలేస్తారు. అలాంటి సమయంలో వారికి కావాల్సింది సరైన మార్గదర్శకత్వం. ఆ మార్గదర్శకత్వం అనుభవజ్ఞులు అందించవచ్చు. పుస్తకాల ద్వారా రావచ్చు, అలాగే సినిమాల ద్వారా కూడా రావచ్చు. అందుకే వ్యాపార సంస్థల్ని నడిపేవారు, కొత్తగా స్థాపించాలి అని వచ్చేవారు తప్పనిసరిగా చూడాల్సిన హాలీవుడ్ సినిమాలు కొన్నున్నాయి. అందులో కొన్ని మీకోసం. ది గాడ్ ఫాదర్ 1972లో వచ్చిన ఈ సినిమా హాలీవుడ్ చరిత్రలో అత్యున్నతమైన 10 సినిమాల్లో ఒకటి. మారియో పూజో నవల ఆధారంగా 3 భాగాలుగా నిర్మితమైన ఈ సినిమాలో నేర్చుకునేవాడికి నేర్చుకునేంత విషయం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నవారు తమ వ్యాపార రహస్యాలను ఇంట్లో వారితో తప్ప బయట వారితో పంచుకోకూడదు అని, నిలబెట్టుకోలేనప్పుడు మాట ఇవ్వకూడదు అని, ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో తలదూర్చకూడదు అని, కుటుంబాన్ని అలక్ష్యం చేయకూడదు అని, వ్యాపారంలో ఎదురయ్యే ఓటములను వ్యక్తిగతంగా తీసుకోకూడదు అని, ఇలా జీవితానికి పనికొచ్చే అనేక పాఠాలను ఈ సినిమాలో నేర్చుకోవచ్చు. గాడ్ ఫాదర్ డాన్ కర్లియోన్ అవసరమైనప్పుడు 10 మందికి సహాయం చేయటం ద్వారా చుట్టూ బలమైన సమాజాన్ని నిర్మించుకోవాలని చెబుతాడు. వాళ్ళకి సహాయం అందించేటప్పుడు డాన్ చాలా స్పష్టంగా ఒక మాట చెబుతాడు. భవిష్యత్తులో ఎప్పుడైనా తనకి సహాయం అవసరమైతే తాను వాళ్ళని అడుగుతాను అని. అంటే మనకి చేతనైన సహాయం అందిస్తే ఖచ్చితంగా ఈ ప్రకృతి మరో రూపంలో మనకి సాయపడుతుంది. భవిష్యత్తులో వచ్చే మార్పులను ఊహించి తదనుగుణంగా ప్రణాళికలు వేసుకోవాలని కూడా ఈ సినిమా నేర్పిస్తోంది. చేసే వ్యాపారంలో అసాంఘిక కార్యకలాపాలకు స్థానం ఉండకూడదు అని సినిమాలో చూపిస్తారు. నీ మిత్రులను దగ్గరే ఉంచుకో, కానీ శత్రువులను అంతకంటే దగ్గరగా పెట్టుకో అంటాడు డాన్. ఏ సమస్య గురించైనా కోపంతోనో బెదిరింపు ధోరణితోనో మాట్లాడకూడదు అని, తర్కంతో వాదించాలి అని చెబుతాడు డాన్. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో విషయాలకు నెలవు ఈ సినిమా. ఇక రెండోది రాకీ. ఈ సినిమా 1976లో విడుదలైంది. సిల్వెస్టర్ స్టాలోన్ రాకీగా నటించిన ఈ సినిమా కేవలం వ్యాపారస్తులకు కాదు, ప్రతి వ్యక్తికి ఉపయోగపడే అనేక విషయాలు నేర్పిస్తుంది. గెలుపే అంతా కాదు, అలాగే 1-2 సార్లు ఓడిపోతే జీవితం ముగిసినట్టు కాదు అని ఈ సినిమా చెబుతోంది. ఆలస్యంగా వచ్చే విజయం అమృతం వంటిదని, విజయం సాధించడానికి మొదటి మెట్టు మంచి గురువును ఎన్నుకుని ఆ గురువుకు జీవితాంతం అంకితమై ఉండడం అని కూడా రాకీ మనకి నేర్పిస్తాడు. ఎప్పుడు ఏది వదిలించుకోవాలో తెలుసుకోవటం, శత్రువులను మిత్రులుగా చూడడం విజయం సాధించే వారి లక్షణాలు అని ఈ సినిమా చూపిస్తుంది. ఎప్పుడూ ప్రయత్నాన్ని వదిలిపెట్టకూడదు అని చెబుతూనే ఎదురు దెబ్బల్ని తట్టుకుని నిలబడ్డం మాత్రమే కాదు, ఎంత పెద్ద ఎదురు దెబ్బనైనా తట్టుకుని ముందుకు వెళ్లాలి అనేది తన పాత్ర ద్వారా నేర్పిస్తాడు రాకీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.